నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించెను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలలో తన ప్రజల విషయంలో దేవునికి కలిగే ఆనందాన్ని, సంతృప్తిని తెలియజేసే గొప్ప వచనం ఇది. దేవుని ప్రజలు తమ రక్షణను బట్టి ఆనందించాలి. ఒకరి హృదయంలో సంతోషం సహజంగా కలిగేది కాదు. అది మన బ్రతుకుల్లో దేవుని విమోచనార్థమైన కార్యకలాపాల ఫలితమే. మనకు సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే మనం క్షమాపణ పొందాం. మన పాపాలకిక శిక్ష లేదు. మన శత్రువైన సాతాను ఓడిపోయాడు. పాపానికి మనమిక బందీలము కాము. దేవుడు మనతో సహవాసం చేస్తూ ఆయన కృపను, తోడును మన జీవిత కాలమంతా అనుగ్రహించినందుకు సంతోషించాలి. మరి మనము దేవుని ఎట్టి రీతిగా సంతోషింపచేయాలి అంటే 147వ సంకీర్తన 11వ చరణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించును. భయభక్తులు కలిగి ఉండడం అంటే 34వ సంకీర్తన 11 నుంచి 14 చరణాలలో దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం కలిగి దేవుని యొక్క గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి దేన్నైనా చేయడానికి భయపడడం. దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే దేవునితోనూ మనుషులతోనూ ఎప్పుడూ వారిని ప్రేమిస్తూ శాంతి సమాధానాలను వెతుకుతూ ఉండడం. దేవుడు మనలో ఈ లక్షణాలను చూసి ఆనందిస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలలో తప్పిపోయిన ఒక గొర్రెను వెతకడం కోసం గొర్రెలను విడిచిపెట్టడంపై మన కాపరికున్న శ్రద్ధను, ప్రేమను ఇక్కడ మనం గమనించవచ్చు. దాన్ని ప్రత్యేకంగా తప్పిపోయిన కుమారుని ఉపమానంతో కూడా చూడవచ్చు. రక్షించబడ్డ మనం, లోకంలో మునిగి దేవుని మార్గాల నుండి వేరై జీవిస్తున్న మనం తిరిగి ఆయన కృపను, ప్రేమను జ్ఞాపకం చేసుకుని తప్పిపోయిన కుమారుని వలె సంపూర్ణ పశ్చాత్తాపం పొంది దేవుని క్షమించమని అడిగితే ఆయన క్షమించి మనలను తన హక్కున చేర్చుకుంటాడు. అంతేకాదు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంత ఆనందించాడో మన విషయంలో కూడా అలాగే ఆనందిస్తాడు. నిత్యము భయభక్తులు కలిగి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిని చేరి దేవుని సంతోషపరచుదుముగాక. ఆమేన్.